హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకే గుడ్ న్యూస్ అండి. వీరికి మాత్రమే ఆ అవకాశం. అవకాశం ఏంది? ఎవరికి? అన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రైల్వే రిజర్వేషన్ బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్ను అయితే అమలు చేసిందండి. లోయర్ బెర్తుల రిజర్వేషన్ల వద్ద వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త నిబంధనని తీసుకొని వచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే అనేది ఈ విధంగా చర్య చేపట్టింది. ఇక తాజా మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తులను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే ఈ నిబంధన తెలియజేస్తుందండి. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రిజర్వ్డ్ అనుకోవచ్చండి. దాన్ని బుక్ చేసి అప్పర్ బెర్త్లో కేటాయించడం పైన అయితే సోషల్ మీడియాలో ఎవరైతే ప్రయాణికుల ఆందోళన అయితే ఇక ఆందోళన అయితే నిబంధన తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా అండి లోయర్ బెర్త్ను రిజర్వేషన్ పొందే ప్రక్రియ స్పష్టం చేసింది ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ని అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి బెర్తుల కేటాయింపులు అనేవి ఈ విధంగా బెర్తుల కేటాయింపులు అనేది లభ్యతకు లోబడి ఉంటాయి ఎప్పటికైనా కూడా. ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన అయితే లోయర్ బెర్తులు కేటాయిస్తున్న భారతీయ రైల్వే స్పష్టం చేసింది. కాబట్టి లోయర్ బెర్త్కు అవసరమైన ప్రయాణికులు రైల్వే టికెట్ ఎగ్జామిన్ టీటీఈని సంప్రదించవచ్చు. లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని కూడా పేర్కొంది. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఇందులో 2 పాయింట్లు అండి. ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్లు మరియు పిల్లలు ఉంటారో వారికి లోయర్ బెర్త్ అనేది ప్రాధాన్యతగా అయితే ఇప్పటి నుంచి అమల్లోకి రానుంది. కాబట్టి ఎందుకంటే వారు పైకి ఎక్కలేరు కాబట్టి సీనియర్ సిటిజన్లకు అందరికీ కూడా లోయర్ బెర్త్ మ్యాక్సిమం కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే అండి ఇప్పటివరకు తాజా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.